కార్మిక సంఘాల ఆందోళన టాలీవుడ్ను టెన్షన్ పెడుతోంది. లేబర్ కమిషనర్ని కార్మిక సంఘాలు కలిశాయి. మరోవైపు సాయంత్రం టాలీవుడ్ నిర్మాతలు చిరంజీవిని కలవబోతున్నారు. మధ్యవర్తిత్వం వహించమని కోరనున్నట్లు సమాచారం. అటు కార్మిక సంఘాల ఫెడరేషన్కు పీపుల్స్ మీడియా సంస్థ లీగల్ నోటీసులు ఇచ్చింది. ఎవరితోనైనా పని చేయించుకుంటామని తెలిపింది. షూటింగ్లకు అడ్డుపడితే కోట్ల రూపాయల నష్టం వస్తుందని అందులో ప్రస్తావించింది. ఏ కారణంతోనైనా షూటింగ్లు అడ్డుకుంటే బాధ్యత వహించాల్సి వస్తుందని నోటీసుల్లో తెలిపింది. ఇసుగా టాలీవుడ్లో కార్మిక సంఘాలు చేస్తున్నటువంటి ఆందోళన నిరసన చాలా ముదిరినట్టుగానే మనకు కనిపిస్తోంది. సో బాగానే కార్మికుల్ని చూసుకుంటున్నామని నిర్మాతలు చెబుతున్నారు. లేదు, మాకు 30% ఇంక్రిమెంట్ కావాలి, వేతనాల్లో ఎక్కువ కావాలనేది కార్మిక సంఘాలు చేస్తున్న ఆందోళన. సో దీనిపైన నిర్మాతలు అయితే చాలా సీరియస్గానే వ్యవహరిస్తున్నారు. ఇవాళ సాయంత్రం చిరంజీవితో నిర్మాతలు సమావేశం కాబోతున్నారు. మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ మరింత సమాచారం ఇస్తారు. ఎస్ నగేష్, చిరంజీవితో సాయంత్రం భేటీ అవుతున్నారా నిర్మాతలు? మరి ఆయన మధ్యవర్తిత్వం వహించబోతున్నారా? సో చిరంజీవి వైఖరి ఎట్లా ఉండే అవకాశం ఉంది? వాళ్ళ ఒక సమస్య పరిష్కారం అనేది తేలే అవకాశం కనిపిస్తుందా చిరంజీవి మధ్యవర్తిత్వం వహిస్తే? అంటే తేలడం కోసమే సినిమా నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవిని కలవడానికి పూనుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కార్మికులు వర్సెస్ నిర్మాతలు అనేది చిలికి గాలివానగా తయారవుతుంది. నిన్న ఇవాళ 2 రోజుల నుంచి షూటింగులు బంద్ అయిపోయాయి. ఇప్పటికీ 10 సినిమాలు పవన్ కళ్యాణ్ ఓజీతో పాటు మిగతా 10 సినిమాలు కూడా నిర్మాణంలో ఉన్నాయి. ఆ సినిమా నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లో నడిపించేది లేదని చెప్పి కార్మిక సమాఖ్య గట్టిగానే అరుస్తుంది. నిన్న అన్నపూర్ణ స్టూడియో దగ్గర, కృష్ణానగర్లో, అలాగే ఫిలిం ఛాంబర్ వద్ద కూడా భారీ ఎత్తున ధర్నాకు దిగారు. ఒకనొక సందర్భంలో పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. అన్నపూర్ణ స్టూడియో లోపలికి కూడా చొచ్చుకు వెళ్ళడానికి ప్రయత్నించారు. మొత్తానికైతే తమకు రావాల్సిన వేతనాలు 30% పెంచాలని చెప్పి 13 కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం చిక్కడపల్లిలోని లేబర్ కమిషనర్ను వాళ్ళు కలవడానికి కూడా లోపలికి వెళ్ళారు. ఇటువైపు నిర్మాతలు కూడా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంబంధించి కూడా నిర్మాతలు కూడా జీతాలు పెంచేది లేదు. వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు జీతాలు పొందుతున్నారు. అన్ని లక్షల రూపాయలు వాళ్ళకి చెల్లిస్తున్నాము. అవసరమైతే వాళ్ళు పని చేయకుంటే పక్క రాష్ట్రం నుంచి బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ ఆ రాష్ట్రాల నుంచి కూడా కార్మికులను పిలిపించుకొని పని చేయించుకుంటామంటున్నారు. ఇవాళ ఉదయం యూసఫ్గూడ దగ్గర కూడా కార్డు లేని కొంతమంది వ్యక్తులు కూడా తమ పొట్ట కొడుతున్నారు. రోజుకు 500-1000 రూపాయలు వస్తే తమ జీవనం గడుస్తుంది. ఈ సమ్మె వల్ల తమ కుటుంబాలు రోడ్డు బారిన పడే అవకాశం ఉందని చెప్పి యూసఫ్గూడలో, అంటే ఎవరైతే సినిమా వ్యవహారంలో చిత్ర పరిశ్రమలో కార్డులు లేకున్నారో వాళ్ళందరూ ఆందోళన చేపట్టారు. మొత్తానికైతే ఆందోళన వేలాది మంది కార్మికులకు సంబంధించిన అంశం అనేది కూడా ఖచ్చితంగా గమనించవచ్చు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సినిమా ప్రపంచానికి పెద్దగా ఉన్నారు. చిరంజీవి చెప్పే అంటే తాను చెప్పే నిర్ణయాలకు అనుగుణంగా ముందుకెళ్లాలని చెప్పి నిర్మాతలు భావించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా కార్మికుల జీతాలు ఎట్టి పరిస్థితుల్లో పెంచే ప్రసక్తే లేదు. ఎందుకంటే వాళ్ళు 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షల రూపాయలు పెట్టి కార్డులు పెట్టి కొనుక్కున్నారు. లక్షల రూపాయల కార్డులున్న వ్యక్తుల్ని తాము అనుమతించబోమని చెప్పి వీళ్ళు కూడా కరాఖండిగా కూర్చున్నారు. మరోవైపు 30% జీతాలు పెంచితేనే తాము ఖచ్చితంగా సినిమా షూటింగ్లో పాల్గొంటామని చెప్పి వీళ్ళు అంటున్నారు. ప్రస్తుతం అయితే లేబర్ కమిషనర్ దగ్గర పంచాయతీ అయితే వెళ్ళింది. లేబర్ కమిషనరు అవసరమైతే నిర్మాతలకు నోటీసులు ఇచ్చి పిలిపించే అవకాశం కనిపిస్తుంది. ఈలోపు మెగాస్టార్ చిరంజీవి కూడా వీళ్ళకి సంబంధించి మధ్యవర్తిత్వం వహించాలని చెప్పి నిర్మాతలు కోరుతున్నారు. కాబట్టి అగ్రశ్రేణి నిర్మాతలైన దిల్ రాజు కానీ మిగతా పెద్ద నిర్మాతలు సినిమా ప్రపంచాన్ని నగేష్ అయితే ఇప్పుడు కార్మికులు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో సినిమా నిర్మాతలు కూడా అంతే స్ట్రాంగ్గా చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మేము అవసరమైతే వేరే ఎవరితోనైనా పని చేయించుకుంటాం, అది మా రైట్ అనేదే ఇప్పుడు సినిమా నిర్మాతలు కూడా చెబుతున్నారు. సో మరి ఇద్దరు ఎవరి పట్ల వాళ్ళు ఉంటే మరి సమస్యకు పరిష్కారం వచ్చే అవకాశం ఉందా? ఈవెన్ చిరంజీవి ఇన్వాల్వ్ అయినా కూడా మరి చిరంజీవి చెప్తే కార్మిక సంఘాలు వినే అవకాశం ఉంటుందా? సో ఇవన్నీ కూడా మళ్ళీ క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి. అంటే చిరంజీవి సినిమా పెద్దగా గత 30 ఏళ్లకు పైగా కూడా సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో మేజర్ రోల్ పోషిస్తున్నారు. మెగాస్టార్ కుటుంబం అంటేనే సినిమా వాళ్ళందరికీ గౌరవం. కాబట్టి చిరంజీవి దగ్గరికి వెళ్తే కనుక సానుకూల ధోరణి ఉంటుంది. 30% జీతాలని కాదు, అందులో ఎంత మేర ఇప్పుడు వాళ్ళకు వస్తున్న జీతాలని కూడా చిరంజీవికి చూపించే అవకాశం కనిపిస్తుంది. అంటే ఫైట్ మాస్టర్ కానీ, జూనియర్ ఆర్టిస్టులకు కానీ, మిగతా వారికి డ్యాన్స్ మాస్టర్లకి వాళ్ళందరికీ ఎంతెంత రోజువారీ వేతనాలు చెల్లిస్తున్నామని చూపించిన తర్వాత
వీళ్ళు అడిగే 30% ఏదైతే ఉందో దానికి లెక్క కట్టే అవకాశం కనిపిస్తుంది. ఆ లెక్క కట్టిన తర్వాత ఓవరాల్గా వీళ్ళకి వచ్చే జీతాన్ని చిరంజీవికి చూపించిన తర్వాత వీళ్ళు ఇట్లా డిమాండ్ చేస్తున్నారు. మన పరిస్థితి ఇట్లా ఉంది. ఎందుకంటే చిన్న నిర్మాతలు సినిమా తీయాలంటే వీళ్ళకి ఇచ్చే వేతనాలు సరిపోవు. కాబట్టి ఇప్పటికే ప్రసన్న కుమార్ లాంటి ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నారంటే చిన్న నిర్మాతలు బతకాలంటే ఈ జీతాలు పెంచడం అనేది కుదరదు. చిన్న నిర్మాతలు కొద్ది అమౌంట్తోనే అంటే 2 కోట్లతోని 3 కోట్లతోని 5 కోట్లతోని కూడా సినిమాలు తీసే వ్యక్తున్నారు. వీళ్ళకే లక్షల రూపాయలు చెల్లిస్తే సినిమా ముందుకు ఎలా వెళ్తుంది, చిన్న సినిమాల నిర్మాతలు ఎలా బతుకుతారు? ఒకవేళ ఆ నిర్మాత ఈ డబ్బులు చెల్లిస్తే నిర్మాతకు డబ్బులు చెల్లిస్తారు. అంటే వాళ్ళకి ₹1,00,000 చెల్లిస్తే నిర్మాత ఈ ₹5 ₹10 వడ్డీ తీసుకొచ్చి సినిమాలు నిర్మిస్తున్నాడు. సో ఇవన్నీ వ్యవహారాలపైన కూడా చిరంజీవిని సలహా కోరే అవకాశం కనిపిస్తుంది. సాయంత్రం చిరంజీవి సమయం ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికే వెళ్ళి అంటే కొంతమంది ఒక 10 మంది లోపు నిర్మాతలు వాళ్ళ ఇంటికి వెళ్ళి సావధానంగా ఈ వ్యవహారంలో అంటే 13 కార్మిక సంఘ నేతలు ఇలా చేస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన కార్మికులు ఇంతమంది ఉన్నారు, ఇప్పటికే చిత్ర పరిశ్రమలో వీళ్ళందరూ కార్డులు తీసుకొని చెలమనవుతున్నారు కాబట్టి వాళ్ళ నిర్ణయాన్ని గౌరవిస్తూ చిరంజీవి నుంచి సానుకూల ధోరణిని వచ్చే విధంగా మాట్లాడే దీనిలో ఇంకో వాదన కూడా వినిపిస్తోంది. చాలా మంది చిన్న నిర్మాతలు ఉంటారు. సో అవి వారు అన్నట్టుగా కార్మికులకు వేతనాలు పెంచే పరిస్థితి చాలా చోట్ల చాలా మందిలో కనిపించదేమో. కానీ చాలా వరకు పెద్ద నిర్మాతలు ఉన్నారు, 100 కోట్ల బడ్జెట్ పెట్టి సినిమాలు తీసేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళైతే కార్మికులకు ఇవ్వగలుగుతారు కదా అనేటువంటి ఒక వాదన కూడా వస్తూ ఉంది. ఎందుకంటే చిన్న నిర్మాతలు ఒకవేళ పెద్ద నిర్మాతలు మీరు అన్నట్టుగా చెల్లించినా కూడా చిన్న నిర్మాతలు అయితే ఖచ్చితంగా వాళ్ళని అడ్డుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు పెట్టి సినిమాలు తీసినా కూడా ఈరోజు ఆ డబ్బులు వచ్చే పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదు. ఎందుకంటే వసూళ్లలో భారీ తేడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలలో కూడా నిర్మాత పెట్టిన పెట్టుబడి కూడా అందని పరిస్థితి. కనీసం 30 నుంచి 50 కోట్ల డిఫరెన్స్ వస్తుంది. ఆ డబ్బుల్ని మరో సినిమా ద్వారా భర్తీ చేసుకోవడానికి నిర్మాతలు ఇంకో సినిమాని హీరోని అంటే ఇప్పుడు నటించిన హీరో కావచ్చు, గతంలో వీళ్ళతో పాటు నటించిన హీరోని బతిమలాడో బామాడో సినిమాలు తీసుకునే పరిస్థితి. అంటే ఓటీటీ ఉన్న ఈ యుగంలో అలాగే ఎక్కువ మొత్తంలో పైరసీ నడుస్తున్న ఈ క్రమంలో కూడా సినిమాలకు అంత డబ్బు వస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే థియేటర్లకు 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు రేట్లు పెంచినా కూడా టికెట్లు రేట్లు పెంచినా కూడా ఆ డబ్బు వాళ్ళకు వస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. కాబట్టి ఈ వ్యవహారం అంతా కూడా మధ్యవర్తిత్వం ద్వారానే పరిష్కరించుకోవాలని చెప్పి నిర్మాతలు భావిస్తున్నారు. వాళ్లకు అంటే అంత పర్సెంటేజ్ పెంచకుండా కూడా ఎంతో కొంత పర్సెంటేజ్ పెంచడానికి కొంత ముందుకొచ్చి అలాగే కార్మిక సమాఖ్య నేతలను కూడా ఒప్పించే విధంగా ఈ మధ్యవర్తిత్వం చేయడం కోసం చిరంజీవిని అయితే ప్రస్తుతం అయితే టైం కోరారు. సమయం ఇచ్చిన తర్వాత చిరంజీవి నుంచి సానుకూల ధోరణి తర్వాత ఈ వ్యవహారం కొంత ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగేష్. అది తెలుగు సినిమా ఇండస్ట్రీలో కార్మికులు చేసినటువంటి నిరసన మరింత ఉధృతమయ్యేలాగా కనిపిస్తుంది. అయితే ఎవరితోనైనా పని చేయించుకుంటామని నిర్మాతలు కూడా తేల్చి చెబుతున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఏవైతే డిమాండ్స్ పెడుతున్నారో ఆ డిమాండ్స్ అంగీకరించేది లేదంటూ నిర్మాతలు చెబుతున్నారు. సో మధ్యవర్తిత్వం వహించేందుకు ఈ సాయంత్రం చిరంజీవిని కలవబోతున్నారు తెలుగు సినిమా నిర్మాతలు. అయితే అటు కార్మిక సంఘాల తరపున ప్రతినిధులు లేబర్ కమిషనర్ను కలిశారు. కార్మికుల డిమాండ్లు వేతనాలపై చర్చిస్తున్నారు. జీతాలు పెంచడం కష్టమని నిర్మాతలు చెబుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, లేబర్ కమిషనర్తో ఏ అంశాలపైన చర్చిస్తున్నారు, ఎవరెవరు అక్కడ హాజరయ్యారు? ఎస్ రాజేష్, కొద్దిసేపటి క్రితమే లేబర్ కమిషనర్కి సంబంధించి అడిషనల్ కమిషనర్ని అయితే కలవడం జరిగింది, ఎంప్లాయీస్ ఫెడరేషన్ నేతలంతా కూడా. అయితే దీనికి సంబంధించి ఏవైతే వేతనాల పెంపు ఉందో 30% వేతనాలు పెంచాలని చెప్పేసి వీళ్ళ డిమాండ్ ఏదైతే ఉందో ఇందులో భాగంగానే ఇప్పటికే ఈ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అంతా కూడా దీనికి సంబంధించి వ్యతిరేకించడం, అంత పెద్ద మొత్తంలో మేము అంత శాతం కూడా ఇవ్వలేమని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇందులో భాగంగానే లేబర్ కమిషనర్కి సంబంధించి అడిషనల్ కమిషనర్ గంగాధర్ అయితే పిలవడం జరిగింది. దీనికి సంబంధించి ఒక ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. అంటే ఈ 30% పెంచడం కావచ్చు, అదేవిధంగా ఈ 30%కి సంబంధించి ఏదైనా మరో ఆలోచన నిర్ణయం తీసుకుందాము. ఇప్పటికే ప్రొడ్యూసర్ కౌన్సిల్కి సంబంధించి నిన్ననే గంగాధర్కి సంబంధించి వివరాలు తెలియజేశారు అడిషనల్ కమిషనర్కి. ఎవరైతే ఎంప్లాయీస్కి సంబంధించి ఫెడరేషన్కి సంబంధించిన విషయాల్లో జోక్యం కలగజేసుకోవాలని చెప్పేసి వారి పట్ల నిర్ణయం ఏదైనా తీసుకోవాలని చెప్పేసి, ముఖ్యంగా ఈ 30% అనేది మేము పెంచలేము, ఇంత పెద్ద మొత్తంలో మేము ఇవ్వలేము అని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే ఎంప్లాయీస్ ఫెడరేషన్కి సంబంధించి కూడా డిమాండ్ ఉంది. కాబట్టి ఈ డిమాండ్లో భాగంగా ఈ నేతలతోటి సమావేశమై ఆ సమావేశంలో భాగంగా ఈ 30% మీద మాట్లాడాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇందులో భాగంగానే మొత్తం నేతలంతా కూడా మొత్తం 13 యూనియన్లు కూడా రావడం జరిగింది. ఎవరైతే ఈ 24 క్రాఫ్ట్స్కి సంబంధించి 24 డిపార్ట్మెంట్స్ ఉంటాయో ఈ 24 డిపార్ట్మెంట్స్లో 13 యూనియన్లు అయితే రావడం జరిగింది. సుదీర్ఘంగా చర్చించిన తర్వాత వారికి వాళ్ళే చర్చించిన తర్వాత కమిషనర్ అయితే కలవడం జరిగింది. కమిషనర్
గంగాధర్ని కలిసిన తర్వాత ఒక మెమోరండం కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ వేతనాలకు సంబంధించి ఒకవేళ 30% పెంచకపోతే మాత్రం 8 గంటల సంబంధించి కాల వ్యవధికి సంబంధించి అంటే 8 గంటలు ఒకవేళ టైం కేటాయిస్తే ఆ 8 గంటలతో సంబంధించే వేతనం ఇవ్వాలని చెప్పేసి, ఒకవేళ 8 గంటల్ని మించి ఉంటే మాత్రం ఓటీ లెక్క కూడా ఇవ్వాల్సి వస్తుంది, ఓటీ ప్రకారం ఇవ్వాలని చెప్పేసి కూడా వీళ్ళు ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇందులో భాగంగానే అడిషనల్ కమిషనర్ని కలిశారు. అడిషనల్ కమిషనర్ కలిసి ఈ విషయంలో ప్రెజెంట్ అయితే చర్చిస్తున్నారు. ఈ చర్చలో భాగంగా అయితే ప్రెజెంట్ అది నేతలకు సంబంధించిన ప్రెసిడెంట్, అదేవిధంగా నేతలకు సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా కమిషనర్ తోటి మాట్లాడుతున్నారు, చర్చిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే నిన్నటి నుంచి కూడా ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఫిలింకి సంబంధించి సమ్మె అయితే కొనసాగుతుంది. ఈ సమ్మెలో భాగంగానే ఈ సమ్మెకు సంబంధించి ఈ వేతనం, ముఖ్యంగా 30% వేతనం ఏదైతే సంబంధించి ఉందో గత కరోనా తర్వాత నుంచి కూడా వీళ్ళకి ప్రతి సంవత్సరానికి సంబంధించి అంటే అగ్రిమెంట్ ప్రకారం ప్రతి సంవత్సరం కూడా 10% అంటే 3 సంవత్సరాలకు సంబంధించి 30% అనేది పెంచాల్సి ఉంటుంది. కానీ దానికి సంబంధించిన విషయంలో వీళ్ళు ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోకపోగా ఇందులో భాగంగానే నిన్నటి నుంచి కూడా వీళ్ళు స్వచ్ఛందంగా సమ్మె అయితే నిర్వహిస్తున్నారు. ఈ సమ్మెలో భాగంగా కూడా అన్ని షూటింగ్స్ కూడా వీళ్ళు వెళ్ళకపోగా కొంతమంది ప్రొడ్యూసర్లకు సంబంధించి మాత్రం సానుకూలంగా వ్యవహరించారు. అందులో భాగంగానే స్పందించిన వారికి సంబంధించి వీళ్ళంతా కూడా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ 30% వేతనాన్ని అయితే పొందుతున్నారు. అయితే కొంతమంది ప్రొడ్యూసర్లు మాత్రం, ముఖ్యంగా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అందరూ కూడా ఏకదాటిగా ఉండాలి, ఒకే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఇటు నేతల పట్ల అంటే ఎంప్లాయీస్ సంబంధించి ఫెడరేషన్ పట్ల 30% మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నారో ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉండాలని చెప్పేసి, అంత పెద్ద మొత్తంలో మీరు ఇస్తే మేము కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఇటు ప్రొడ్యూసర్ కౌన్సిల్కి సంబంధించి కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. సో ఇందులో భాగంగానే ఈ ఫిలింకి సంబంధించి ఎవరైతే ఎంప్లాయీస్కి సంబంధించిన ఫెడరేషన్ నేతలు ఉన్నారో వాళ్ళని పిలిపించడం జరిగింది. ఈ పిలుపులో భాగంగానే ఇప్పటి వరకు కూడా భేటీ అయ్యారు, సుదీర్ఘంగా చర్చించారు. సుదీర్ఘంగా చర్చించిన తర్వాత అడిషనల్ కమిషనర్ గంగాధర్ని కలిసి వాళ్ళతో ప్రెజెంట్ అయితే చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇందులో భాగంగానే వాళ్ళ దగ్గర ఉన్న డిమాండ్లు మాత్రం ఒకవేళ 30% కనుక పెంచకపోతే ఈ 30%కి సంబంధించి 8 గంటల పాటు అంటే 8 గంటల పాటు పని చేస్తే ఆ 8 గంటలకు తగ్గట్టుగా వేతనం ఉండాలి. ఒకవేళ 8 గంటలకి మించి మాత్రం పని చేస్తే ఓటీల ప్రకారం దీనికి సంబంధించి వేతనం అనేది ఎక్స్ట్రా ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళ దగ్గర డిమాండ్లు అయితే వినిపిస్తున్న పరిస్థితి మనకు కూడా అదే విధమైన సమాచారం అందుతుంది. రాజేష్, ఇందులో భాగంగానే ప్రెసెంట్ అయితే సుదీర్ఘంగా చర్చించిన తర్వాత కమిషనర్ అయితే కలవడం జరిగింది. కమిషనర్ కలిసి తర్వాత ఏం జరుగుతుందనే తెలియాల్సి ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ అనిల్. 30% వేతనాలు పెంచాలి అంటూ తెలుగు సినీ కార్మికులు డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. ఏ షూటింగ్లో కూడా పాల్గొనట్లేరు. అయితే నిర్మాతలు చెప్పే మాట ఏంటంటే మెరుగ్గానే ఇస్తున్నాం, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కనుక జీతాలు ఎట్లా ఇస్తారో ఆ స్థాయిలో ఇస్తున్నాం. ఇతర భాషల్లో ఏ ఇండస్ట్రీలో లేని విధంగా ఒక మంచి వేతనాలు అయితే కార్మికులకు అందిస్తున్నాం. కార్మికులు కోరేటువంటి కోరిక సమంజసం కాదు అంటూ నిర్మాతలు చెబుతున్నారు. సో మరి ఈ మరింత ముదురుతోంది. అంటే నిర్మాతలు గట్టిగానే పట్టుబడుతూ కూర్చున్నారు. వాళ్ళు కూడా తగ్గే పరిస్థితి కనిపించట్లేదు, వాళ్ళ డిమాండ్స్కి తలొగ్గే పరిస్థితి కనిపించట్లేదు. అలాగే కార్మికులు కూడా తమ సమ్మెను విడిచిపెట్టే ప్రసక్తి ఏం కనిపించట్లేదు. వాళ్ళు కూడా చాలా బలంగానే వాళ్ళ డిమాండ్స్ పైన కూర్చున్నారు. సో ఈ నేపథ్యంలో మధ్యవర్తిత్వం వహించమంటూ మెగాస్టార్ చిరంజీవిని కలవబోతున్నారు ఈ సాయంత్రం సినీ నిర్మాతలు. మరి వాళ్ళు అన్నట్టుగా 30% వేతనాలకు ఏమన్నా చిరంజీవి మధ్యవర్తిత్వం వహించి నిర్మాతల చేత ఇప్పిస్తారా, లేదంటే ఎంతో కొంతవరకు సమ్ 10% 20% లేదంటే కార్మిక సంఘాలు సంతృప్తి చెందే విధంగా ఎంతో ఒక ఫిగర్ ఫిక్స్ చేసి వేతనాలు ఇప్పిస్తారా, లేదు అసలు ఎట్టి పరిస్థితుల్లో మీ డిమాండ్స్ సమంజసం కాదు అని వాళ్ళతో తిరిగి మళ్ళీ సమ్మె విరమింపజేసే అవకాశం ఉంటుందనేది కూడా చూడాలి. సాయంత్రం మాత్రం మెగాస్టార్ చిరంజీవిని కలవబోతున్నారు తెలుగు సినిమా నిర్మాతలు.